ఎన్నో రోజుల నుండి వెళ్దాం అనుకుంటా ఉన్నాం ఈ ప్లేస్కి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వెళ్ళడానికి కూడా మాకు ఎన్నో సార్లు అనుకొని ఆగిపోయి మళ్ళీ వెళ్ళాము. నేను చూసిన ప్లేస్లలో చాలా బెస్ట్ ఇది. కడప నుండి దూరంగా వెళ్ళాలి, ఒక 30 కిలోమీటర్స్ అలా పడుతుంది. మేము కార్లో వెళ్ళాం ఫ్యామిలీతో. ఎవ్వరు లేరు మేము వెళ్ళినప్పుడు, కానీ బాగుండింది. క్లైమేట్ కూడా బాగుంది. ఆ రోజు ఎండ లేదు, వాన లేదు. వాన పడుతుందేమో అని ఎక్కడ భయపడ్డాము. చుట్టూ కొండలే, మధ్యలో రాళ్ళు, వాటి మీద వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే. స్వామి కూడా కొండల్లోనే ఉంటాడు. వాటర్ ఫాల్ పక్కన ఉంటుంది. 2 మనుషులు మాత్రమే ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు 5 మంది వెళ్ళాము అంతే. అది కూడా అతి కష్టం మీద వెళ్ళాము. మా నాన్న నన్ను తిట్టుకుంటానే వచ్చాడు. నేను ఎప్పుడు వెళ్ళలేదు మేము ఇలాంటి ప్లేస్కి. నేను సెకండ్ టైం వెళ్ళడము. ఫస్ట్ టైం అంతకుముందు మా పెద్దనాన్న వాళ్ళు తీసుకెళ్లారు ఈ ప్లేస్కి. దానికోసం నేను మళ్ళీ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా రోజులు అనుకొని ఆగిపోయాం. మా మమ్మీ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు. మా ఆయన ఈ వీడియో తీసుకుంటూ వచ్చాడు. చూశారుగా వాటర్ ఫాల్. మొత్తం చుట్టూ కొండలే. ఆ క్లైమేట్కి బాగుంది అసలు చూడ్డానికి కూడా. లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ ఇది. చుట్టూ కొండలు, మధ్యలో స్వామి ఉంటారు. ఎన్నో సార్లు వెళ్దాం అనుకున్నాం, కానీ మా వాళ్ళని తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేను, మా అమ్మ, మా అత్తయ్య, ఆవిడ లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు, ఎవరు లేరు అనేసి. మామూలుగా మండే, ఫ్రైడే స్వామి వచ్చి పూజలు చేసి అభిషేకం చేస్తారంట. మేము వెళ్ళి సాటర్డే వెళ్ళాము. వెళ్తే అక్కడ ఎవరు లేరు అనుకున్నాం. స్టార్టింగ్ డోర్ క్లోజ్ చేసింది. మా మమ్మీ వెళ్తా చూస్తూ ఉంది, ఎవరు లేనప్పుడు ఎందుకు రావడము అనేసి. లోపలికి వెళ్ళి చూస్తే 2 ఉన్నారు. ఒక ఆయన ఏమో వంట చేస్తారంట, ఇంకొక ఆయన అక్కడే వచ్చే వాళ్ళకి చూసుకుంటూ ఉంటారని చెప్పారు. డోర్ కూడా ఓపెన్లోనే ఉంది, కానీ అటు సైడ్ క్లోజ్ ఉంది. ఆయన కనిపిస్తున్నాడా మీకు? వస్తున్నారు ఆయన డోర్ ఓపెన్ చేయమంటే మీరే చేయండి అమ్మా వస్తుందనే చెప్తున్నారు. మళ్ళీ ఆయనే వచ్చి తీశారు. మొత్తం చిన్న గుడే, కానీ లోపల శివుడు మాత్రం బాగుంటారు. అమ్మవారు మళ్ళీ స్వామివారం పక్కన ఉంటారు. ఇది వినాయకుడు ఉంటారు లోపల, అమ్మవారు కూడా పక్కనే ఉంటారు. లోపల నుండి కనిపించట్లేదు. దగ్గరికి వెళ్దిద్దామంటే వాళ్ళు ఏమైనా అంటారు అనేసి వెళ్ళలేదు నేను. ఫైనల్గా ఆయన డోర్ ఓపెన్ చేసి మీరు వెళ్ళొచ్చండి అమ్మా అని చెప్పారు. మీరే పూజలు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు ఆయన. ఇంకా నేనే వెళ్ళి పూజ చేసి మా వాళ్ళకి హారతి కూడా ఇచ్చాము. ఆయన స్వామిని ముట్టుకోవడం నేను ఫస్ట్ టైం. ముట్టుకుంటే ఎంత బాగున్నారో అసలు. మేమేం తీసుకోకుండా వెళ్ళాము, వాళ్ళే అన్ని టెంకాయ అవన్నీ ఇచ్చారు. మొత్తం శివలింగాలు ఎన్ని ఉంటాయో ఇక్కడ చూపించారు. ఫుడ్కి వెళ్తున్నారు వాళ్ళు. వచ్చే భక్తులందరికీ ఫుడ్ ఫ్రీగానే పెడతారు. అక్కడ అన్నదానం చేస్తారంట. మేము వెళ్ళక ముందే ఆయన వంటలన్నీ చేసి పెట్టేశారు. మేము అందరం కలిసి తిన్నాము. మా అమ్మకి నేను ఆ విషయం చెప్పాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము తిన్నాము అనేసి. మా అమ్మ నమ్మలేదు ఫస్ట్, కానీ మా అమ్మ చూసి ఆశ్చర్యపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వచ్చి